హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా స్టేబుల్గా అంటే బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. అన్ని కాయిన్స్, బిట్ కాయిన్ అని మాత్రం కాదు, షిబా ఇను కాయిన్ అని మాత్రం కాదు, అన్ని ఆల్ట్ కాయిన్స్ అన్ని కాయిన్స్ కూడా బాగా కన్సాలిడేట్ చేసుకుని బాగా మంచి పంపు తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాయి. అది ఈ నెలాఖరికి వస్తుందా లేకపోతే ఏప్రిల్, ఆల్మోస్ట్ మార్చి నెలాఖరికి వచ్చేసాం మనం. ఇంక ఏప్రిల్ నెలలో తీసుకుంటుందా? మంచి పంప్ అయితే వస్తుంది. ముఖ్యంగా మన షిబా ఇను కాయిన్లో పెద్ద పంపు చూస్తున్నాను నేను. ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేయాలి. అది ఏప్రిల్ నెలలో వస్తుందా, మే నెలలో, ఏప్రిల్ నెలలో బిట్ కాయిన్ హాల్వింగ్ ఉంది. బిట్ కాయిన్ హాల్వింగ్ అయిన తర్వాత వస్తుందా ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. ఓకే, ఇప్పుడు మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి 24 అవర్స్ హై చూస్తే దగ్గరగా $66,000 దగ్గర హై వచ్చింది. లో వచ్చేటప్పటికి $1,000, 64,000 అట్లాగా అక్కడే తిరుగుతుంది. $1,000 అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది, పెద్ద మూమెంట్ లేదు. కాకపోతే మంచి బౌన్స్ అయితే వస్తుంది. మళ్ళీ $69,000 వస్తుంది. నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్లో ఖచ్చితంగా ఒక పైకి అప్ ట్రెండే కనిపిస్తుంది. మార్కెట్ ఖచ్చితంగా పైకే వెళ్ళే పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది, కానీ ఎక్కడ నెగిటివ్ కనబడట్లేదు. మార్కెట్లో ఓవరాల్గా నెగిటివ్ ఎక్కడా కనబడట్లేదు, అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్సే ఉంది తప్ప కిందకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ బిట్కాయిన్ కిందకి వెళ్ళినా $60,000, $58,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి, అయ్యిందంటేనే ఏంటనేది అంత తొందరగా అంత సులభంగా బ్రేక్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే బిట్కాయిన్ ETF కూడా వచ్చిన తర్వాత బాగా మార్కెట్ స్ట్రాంగ్ అయింది. ఓవరాల్గా మంచి పాజిటివ్ జోన్లోకి వచ్చింది. ముఖ్యంగా మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి నిన్న 24 అవర్స్ ఆల్ టైమ్ హై చూస్తే 24 అవర్స్ హై చూస్తే 2,510 సీరియల్ దగ్గరికి వెళ్ళింది. కింద లో చూస్తే 2,350-60 దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం ఒక 100-150 పాయింట్ అటు ఇటుగా తిరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఒక మంచి పంపు తీసుకోవాలి మన షిబా కాయిన్. అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఆ పంపు, ఒక మంచి పంపు ఒకటి రావాలి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఒక పంపు వచ్చేసి మళ్ళీ కిందకి దిగిపోవడం కన్నా గ్రాడ్యువల్గా పెరుక్కుంటూ వెళ్ళిందంటేనే మనకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ వేల్స్ గబగబా కొనేసి దాన్ని పెంచేసి గబాలు దళాన్ని కింద పడేశారంటే దానికన్నా నిదానంగానే పెరగడం తొందర ఏం లేదు. ఈ 2-3 నెలల్లో మనకు మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి అది నిదానంగా స్లోగా పైకి వెళ్తేనే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి, చాలామంది చెప్తుంటారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం తొందరపడి ఓహోనో పంపు వచ్చేసి పైకి వెళ్ళుకోకుండా నిదానంగా పెరగనివ్వండి. పెరిగినది అది పెరుగుద్ది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో మనం 4,000 వజీరెక్స్లో ఇండియన్ మనీలో 4,000, 5,000 సీరియల్ చూస్తాం. 5,000 సీరియల్ చూస్తాం మనం. 5,000 సీరియల్స్ క్రాస్ అయిందంటే పెరుక్కుంటూ పైకి వెళ్తుంది. కింద లోకి వచ్చేటప్పటికి 1,800, 2,000 సీరియల్ దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. బాగా స్ట్రెంగ్తన్ అయిపోయింది కాయిన్. ఇవాళ కూడా ఒక న్యూస్ చూశాను. అదేంటంటే మన దుబాయ్లో ఒక ఎక్స్చేంజ్ బ్లూ బిట్ అనే ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఒకటి ఉంది. వాళ్ళు ఒక టైఅప్ పెట్టుకున్నారు మన షిబా కాయిన్తో. ఇది ఒక మంచి న్యూస్ మన షిబా కాయిన్కి. ఫ్యూచర్లో పెరగడానికి బాగా పెరుగుద్ది. ఎందుకంటే అది చాలా పెద్ద ఎక్స్చేంజ్. మన అమెరికాలో ఎక్స్చేంజెస్ ఎట్లా పెద్ద కాయిన్ బేస్ ఎక్స్చేంజెస్ ఎట్లా ఉన్నాయో ఈ బ్లూ బిట్ అనే ఎక్స్చేంజ్ కూడా చాలా పెద్ద ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవటం అంటే మామూలు విషయం కాదు. అక్కడ కూడా విపరీతంగా బయింగ్ జరుగుతుంది.
వేల్స్ యాక్టివిటీ బాగా పెరిగిందంటున్నారు. ఈ 24 అవర్స్లో దగ్గరగా 2 ట్రిలియన్ కాయిన్స్ చేతిలో మారినాయి అంటున్నారు. ఇది ఒక చాలా అద్భుతమైన విషయం. ఓకే, ఇప్పుడు మన ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇవాళ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉందా మీకు. మనకి ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఫ్యూచర్లో ఒక ఆస్తి రూపంగా తయారవుతుంది, ఒక అసెట్గా తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా చూసుకోండి, వాచ్ చేసుకోండి. ఇది ఒక ఆస్తి అవుతుంది. మనకి ఫ్యూచర్లో ఉపయోగపడటానికి కానీ మన పిల్లలకు కానీ ఎవరికైనా ఫ్యూచర్లో బాగా మంచి ఆస్తి అవుతుంది కనుక, ముఖ్యంగా షిబా కాయిన్కి వచ్చేటప్పటికి 2009 నుంచి 2012లో నేను బిట్ కాయిన్ని ప్రస్తుతం మీరు చూస్తున్న షిబా కాయిన్ రేట్లో నేను ఆ రోజుల్లో చూశాను. ఆ రోజుల్లో కొన్నాను, కానీ అప్పుడు ఎక్స్చేంజ్లు లేవు కనుక అది మిస్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం మన 2017-18లో వచ్చేటప్పటికి ఇండియాలో బ్యాన్ అన్నారు. ఇటంతా జరగటం వల్ల కాకపోతే అప్పుడు కొన్నాయి నేను హోల్డ్ చేసి పెట్టుంటే, కాకపోతే అప్పుడు హ్యాకింగ్లు అయ్యి జరిగాయి కనుక పెద్దగా భయం వేసేది ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవడానికి. అవన్నీ ఉండుంటే వాడు ఎన్నో కోట్లు ఉండేది ఆ దగ్గర. ఎందుకంటే అక్కడి నుంచి $74,000 వెళ్ళిందంటే, ఆల్మోస్ట్ $73,800 వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. కనుక ప్రస్తుతం షిబా కాయిన్, మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మీరు ఒక ఆస్తి రూపంలో పరిగణించి బాగా ఆలోచించుకుని, ఇది మనం ఎట్లాగా ఒక ఇల్లు, స్థలాలు, పొలాలు ఎలా కొని పెట్టుకుంటున్నామో, మనకి మన సంతతికి ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఉపయోగపడాలని ఎట్లా అనుకుంటున్నామో, అలాగే ఈ క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. అదే కాదు, నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్స్చేంజెస్లో కొని పెట్టేస్తున్నారు. ఈ ఎక్స్చేంజ్లు ఎట్లా ఉంటాయి ఏంటనే భయం ప్రతి వాళ్ళకి ఉంటుంది. కనుక నా పర్సనల్ ఒపీనియన్, నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎన్నో హార్డ్వేర్ వ్యాలెట్స్ వచ్చినాయి. హార్డ్వేర్ వ్యాలెట్స్ లెడ్జర్, ఇంకా చాలా కంపెనీస్ వచ్చినాయి. దాంట్లో కార్డ్స్ కూడా వచ్చినాయి. అది మీరు అమెజాన్లో చూసారంటే మీకు దొరుకుతాయి. అటువంటి కార్డ్స్ ఏమైనా లేకపోతే వ్యాలెట్స్ తీసుకుని, మంచి వ్యాలెట్స్ తీసుకుని మీ స్తోమతకు తగ్గట్టు రేట్లలో కొనుక్కుని దాంట్లో స్టోరేజ్ చేసి పెట్టేశారంటే ఇది ఒక ఆస్తి, మనకి ఇది ఒక మంచి ఆస్తి. ఇది కనుక ఫ్యూచర్లో మనకు చాలా పెరుగుద్ది కనుక జాగ్రత్త చేసుకోవటం మన బాధ్యత కనుక నేను ఈ మొక్క చెప్తున్నాను. మీరు కూడా సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేశారంటే హార్డ్వేర్ వ్యాలెట్స్ ఏమున్నాయి ఏంటి అనేది సెర్చ్ చేయండి. అమెజాన్లో సెర్చ్ చేశారంటే మీకు చాలా ఉన్నాయి, చాలా రకరకాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. కొనేసి దాంట్లో పెట్టి లాక్ చేసి పెట్టేశారంటే మీకు ఇంక ఎటువంటి భయం ఉండదు. మీ దగ్గరే ఉంటుంది మీ ఆస్తి. ఎక్కడో ఎక్స్చేంజ్లో ఉంది, ఈ ఎక్స్చేంజ్ ఉంటుందో లేదో ఏంటి అన్న భయం అవసరం లేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఒకవేళ బ్యాన్ చేస్తారేమో, బ్యాన్ చేసినా మన కాయిన్స్ మన దగ్గరే ఉంటుంది, మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్కడికి పోదు. ఫ్యూచర్ అంతా కూడా ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీయే. ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. బిట్ కాయిన్, ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఆఖరికో నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి $150,000 వెళ్తుంది అంటున్నారు. కనుక బిట్ కాయిన్ కూడా చూసుకోండి. దాని తర్వాత ఎథీరియం చూసుకోండి, సోలానా చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. ఆల్ట్ కాయిన్స్కి వచ్చేటప్పటికి ఫ్యాంటమ్ అనే కాయిన్ నేను కూడా చెప్పాను, అదొకటి పెరుగుతుంది. దాని తర్వాత పాల్కా డాట్, మ్యాటిక్, దాని తర్వాత మ్యాటిక్, ఆడా, ఇవన్నీ చూసుకోండి. డాజ్ కాయిన్ చెప్తానే ఉంటాను నేను ప్రతిరోజు. డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి, వదిలిపెట్టబాకండి. సెల్లార్ నెట్వర్క్, దాని తర్వాత సోలానా ప్లాట్ఫామ్లో వస్తున్న ముఖ్యమైన మెమీ కాయిన్స్, 3 కాయిన్స్. దాని తర్వాత అదేంటంటే బుక్ మెమీ, బూమ్ అని ఉంటుంది, బుక్ మెమీ. దాని తర్వాత డాజ్ విఫ్ హ్యాట్, దాని తర్వాత బాంక్.
ఇవన్నీ కూడా సొలానా ప్లాట్ఫామ్ మీద వస్తున్నాయి. ఇవన్నీ పెరుగుతున్నాయి. దాని తర్వాత ఫ్లాకీ కూడా పెరుగుతుంది. ఈ మెమీ కాయిన్స్ అన్నీ కూడా ఈ 2026కి వచ్చేటప్పటికి బాగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆస్తి అవుతాయి. మీకు మంచి ఆస్తి అవుతుంది. ఇది ఫ్యూచర్లో మీకు ఆస్తి రూపంలో మంచి రిటర్న్స్ వస్తాయి. కనుక మీ ఫ్యూచర్కి, మీ పిల్లల ఫ్యూచర్కి, మీ ఉపయోగాలకి తగినట్టుగా మీకు ఉపయోగపడుతుంది. కనుక నా సజెషన్ చెప్తున్నాను, మీరు తీసుకోండి. మీకు ఎవరికైనా ఏదైనా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో ఎండ్లో ఉంటుంది. చూసుకుని నాతో చాట్ చేయొచ్చు, లేకపోతే నాకు కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. అలా చేయండి, బాగా ఎంకరేజ్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.